తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. కొత్త సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. నాతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. వారి గురించి చెప్పగానే టక్కున మనకు గుర్తొచ్చేది ఏంటి? టెంపుల్స్ గురించి చెప్తారు కదా, అక్కడ ఉండే ఎనర్జీస్ గురించి చెప్తారు కదా. మనం ఇక్కడికి వెళ్ళాలని అందరూ ప్లాన్ చేసుకుంటున్నాం కదా, నాతో సహా అందరూ ఇదే పనిలో ఉన్నారండి. ఇంకా సెలవులు రాబోతున్నాయి. 108 దేవాలయాల గురించి చాలా నీట్గా ప్రతి ఒక్క డీటెయిల్డ్ వీడియో అనేది సుమన్ టీవీలో మీకు అందించడం జరిగింది. తెలియని వాళ్ళు ఒకసారి మీరు ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే కేవలం అక్కడితోనే అయిపోకుండా ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. మీ కోరిక అలాగే మీ రిక్వెస్ట్ల మేరకు 1008 దేవాలయాలు ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా నందకిషోర్ రెడ్డి గారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. 1008 టెంపుల్స్ ఈ సిరీస్లో భాగంగా 69వ దేవాలయం. దేని గురించి చెప్తున్నారు? చాలా ప్రాబ్లమ్స్ అండి. ఎన్ని మెసేజ్లు అంటే, ఎన్ని కాల్స్ అంటే ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వీటికి ఎక్కడికి వెళ్ళాలండి, ఎవరు దర్శనం చేసుకోవాలి, ప్యాటర్న్ ఉందా, యాత్ర అయితే గనక ప్రాసెస్ ఏంటి, వెళ్ళి ఏం చేయాలి, ఫలితం ఎన్ని రోజుల్లో వస్తుంది, ఒకసారి దర్శిస్తే చాలా, ఎవరెవరు వెళ్ళాలి, ఇలా చాలా క్వశ్చన్స్. మరి అసలు ఇవాళ ఏ టాపిక్ మాట్లాడుతున్నాము, ఏ దేవాలయం గురించి? నాకున్న మనం చాలా దేవాలయాలు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఎక్కువ కోర్టు కేసెస్ ఎక్కువ వస్తున్నాయండి. మేము చూసిన దాంట్లో కూడా కోర్టు కేసెస్కి అడిగే వాళ్ళు చాలా ఎక్కువ. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సరే, కోర్టు కేసెస్లో నేను ఫస్ట్లో మనం కొన్ని వేరే శివుడి తత్వంలో ఉండే ఆలయాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత కేరళలో కూడా ఇంకొక దగ్గర ఒక జడ్జి దేవతగా మారిపోయాడు. అందుకే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఏంటంటే, జడ్జిలు, లాయర్లు, న్యాయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దర్శించే ఏకైక క్షేత్రం మన దక్షిణ భారతదేశంలో ఏదన్నా ఉంది అంటే అది చెరువల్లి దేవి అంటారండి. చెరువల్లి దేవి లేదా జడ్జి అమ్మవన్ అంటారు. జడ్జి అమ్మవన్, అమ్మమ్మ పేరే జడ్జి అమ్మవన్. అంటే ఇక్కడ న్యాయం చేసే దేవుడు అంటారు. అంటే ఒక నిజాయితీ గల జడ్జి దేవుడిగా మారిపోయాడు ఈ ప్రదేశం. ఒక నిజాయితీ గల జడ్జి దేవుడిగా మారిపోయాడు. అంటే హ్యూమన్ నుంచి డివైన్ ట్రాన్స్ఫర్మేషన్గా జరిగింది. సో ముందు మీరు చెప్పినట్టుగా అడ్రస్ చెప్తాను. ఇది వచ్చి చెరువల్లి శ్రీ భగవతి టెంపుల్. చెరువల్లి ఇక్కడ విలేజ్ అండి. చెరువల్లి అనేది విలేజ్లో కంజిరపల్లి దగ్గర కొట్టాయం దగ్గర వస్తుందండి. ఇది దీనికి ఏదైనా ల్యాండ్ మార్క్ చెప్పాలి అంటే కొట్టాయము. ఆ తర్వాత పొన్నుకున్నం దగ్గర నుంచి ఒక 7 నుంచి 8 కిలోమీటర్లు అండి ఈ ఆలయం. ఇదే ఆలయంలో, ఈ చెరువల్లి దేవి ఆలయంలో ఒక సబ్ టెంపుల్ ఉందండి. అంటే అక్కడ ఇంకొక చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోపల, మెయిన్ ప్రధాన టెంపుల్ లోపల ఇంకొక గుడి ఉంది. ఆ గుడి పేరే జడ్జి అమ్మవన్ విగ్రహం. ఆ గుడి పేరే జడ్జి అమ్మన్ విగ్రహం. అంటే మెయిన్ గుడి కాకుండా మెయిన్ గుడికి బయట ఇంకో గుడి ఉంటుంది. ఆ గుడి వచ్చి ఏంటి అంటే జడ్జి అమ్మవన్ విగ్రహం. ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా చాలా విచిత్రం అండి. ప్రతిరోజు కూడా ఈ టెంపుల్ రాత్రుల్లో 8:30 నుంచి 9 వరకే ఉంటుంది. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళ భక్తులందరూ కూడా 7-7:30కు వచ్చి వాళ్ళకి కావాల్సిన పూజా సామాగ్రిలు తీసుకొని ఆ తర్వాత లైన్లో ఉంటే కరెక్ట్గా 9-9:10 కంతా మూసేస్తారండి టెంపుల్. అంతే, హాఫ్ అన్ అవర్ రోజుకి. మీరు ఇక్కడ రావాల్సి అది ఓపెన్ చేసేది కూడా 8కే ఓపెన్ చేస్తారు టెంపుల్. మీరు టెంపుల్ ఓపెన్ చేసేది కూడా 8కే వాళ్ళు. సో ఇక్కడ అసలు దీని కథ ఏంది అంటే, జడ్జి అమ్మవన్ అసలు పేరు వచ్చి గోవింద పిల్లయ్య అని ఒకరు ఉంటారండి. ఇతను ట్రావెన్కోర్లో ఒక జడ్జి లాగా ఉంటాడు. ఇతను ఒక తప్పుడు జడ్జిమెంట్ వల్ల వాళ్ళ నెఫ్యూ చనిపోతాడు. సో చనిపోతే తన తప్పు వల్ల తన నెఫ్యూ చనిపోయాడని ఆ శిక్ష తను వేసుకుంటాడు. ఆ శిక్ష ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు అతను. సో మళ్ళీ వెళ్ళి చేసి ఆ తర్వాత ఏమవుద్దంటే అతని ఆత్మ అన్రెస్ట్ అయిపోద్ది. అంటే అది విలవిల్లాడుతుంటుంది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేసేదానికి ఒక అమ్మవారి ప్రతిష్టాపన అని జరగద్దు. ఆ అమ్మవారి ప్రతిష్టాపన ఏదైతే ఉందో అదే ఈ భగవాన్ అమ్మవారి టెంపుల్ అండి. ఆ తర్వాత అతనిలో ఉన్న గొప్పతనం అండి, నన్ను శిక్షించండి అని అతను చెప్పిన తర్వాత అతను ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అతని ఆత్మ అన్రెస్ట్గా మారిపోతుంది.
అన్రెస్ట్గా మారిపోయి ఇంకా తట్టుకోలేక ఆ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ ఆలయ ప్రతిష్ట అనేది జరిగిందండి. ఈ జరిగిన దాంట్లో ఏంటంటే మీకు ఒక హై జియోమాగ్నెటిక్ జోన్ అది ఫస్ట్ సైంటిఫిక్గా కానీ తీసుకుంటే. ఆ తర్వాత దీని యొక్క డైటీ బయట ఉండడం చేత ఎనర్జీ ఫ్లో అంతా బయట సర్క్యూట్ అవుతూ ఉంటుంది. సో బయట ఉంటుందండి ఇది అమ్మవారు. సో ఇక్కడ ఉన్న ఎనర్జీ పాయింట్ కూడా ఏంటి అంటే మీరు అమ్మవారు ఆ గర్భాలయం ఏదైతే విగ్రహం ఉందో దాని ముందర నిలబడి దాదాపుగా మీరు 3 నుంచి 8 నిమిషాల వరకు మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది అక్కడ చెప్పుకుంటే చాలండి, న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ. ఈ పూజా విధానం కూడా మీరు 7-7:30 లోపలే ఈ ప్రాంతానికి మీరు రీచ్ అయిపోవాలి. మనకు కావాల్సిన వస్తువులు అవి తీసుకోవాలి. మనం ఇంకోటి భక్తులు జనరల్గా చేసేది ఏం చేస్తారంటే అండి, ఒక కేస్ కాపీ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఒక కాగితం చేతిలో పెట్టుకొని ఇక్కడ ఒక కొబ్బరికాయ సమర్పిస్తారు. ఇక్కడ ఇతనికి జడ్జి భగవాన్కి ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయ ఇస్తారు. కొబ్బరికాయతో పాటు కేస్ కాపీ కాగితం కూడా ఇస్తారు. ఆ తర్వాత 6 నుంచి 7 నిమిషాల వరకు వాళ్ళ ప్రాబ్లం అక్కడ చెప్పుకుంటారు. ఇక్కడ ఇంకోటి కూడా సమర్పిస్తారండి. అక్కడ కేరళలో విశేషంగా ఈ ఆడ నైవేద్యం గురించి మనం చెప్పుకున్నాం, ఆడప్రసాదం గురించి. ఇది స్వామికి ఇక్కడ వాళ్ళు స్పెషల్గా ఆఫరింగ్ చేస్తారు, అంటే ఇస్తారన్నమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని మంది ఏం చేస్తారంటే పిటిషన్ పేపర్లు కూడా ఆయనకి ఇస్తారు. సో ఇది ఓన్లీ నైట్లో మాత్రమే జరుగుతుందండి పూజ. ఇవన్నీ కూడా విధానాలన్నీ కూడా నైట్లో జరుగుతాయి. ఇక్కడ మీకు ఎక్కువ ఎవరైతే న్యాయవాదులు ఉంటారో, న్యాయం కోసం వేచి ఉంటారో, తీర్పు ఇస్తారు, వీళ్ళందరూ కూడా ఈయన దగ్గరకు వచ్చి ఇక్కడ అందరూ కొబ్బరికాయలు సమర్పించి దండం పెట్టుకొని ఇస్తారండి. ఇంకా అవతల పక్క ఆచారం అయితే ఇంకా కొన్ని దగ్గరలో వాళ్ళు ఏదన్నా మొండి కేసులు, దారి దొరకలేదు, ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి సతమతం అవుతున్న టైంలో కూడా వాళ్ళు వచ్చి ఈ దేవాలయానికి వచ్చి పూజ చేసుకెళ్తారు. ఒక కొబ్బరికాయ సమర్పించడం. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కానీ ప్రత్యేకమైన ఇది కానీ ఏం లేదండి. మీరు ఒక కొబ్బరికాయ సమర్పించడం, కొబ్బరికాయతో పాటు మీకు కేసు కాపీ ఉంటే చెప్పడం, లేదు అవి కూడా లేని పక్షంలో ఆ 6 నుంచి 8 నిమిషాలు అక్కడ నిలబడుకొని మీరు ఆ ప్రాబ్లం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఒక నిజమైన తీర్పు అనేది మీకు వస్తుంది. అంటే కోర్టులో మీకు ఆలస్యం కావచ్చు తీర్పు రావడం, ఇక్కడ ఈయనిచ్చే తీర్పు మాత్రం చాలా వేగంగా ఇస్తాడు. సో ఇది ఒక రహస్యమైన టెంపుల్ అనే చెప్పొచ్చు, కానీ ఈ మధ్య కొంచెం ఏదో ప్రాచుర్యమైంది. కానీ ఇంత మునుపు అంటే ఇది ఒక రహస్యమైన టెంపుల్ అని ప్రతి ఒక్కరూ వచ్చేవారు. న్యాయ వృత్తికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా దక్షిణ భారతదేశంలో చూసుకోవాల్సిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఈ టెంపుల్. రైట్. సో అడ్రస్ చెప్పారు కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా వేసే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా న్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, లాయర్స్ అయినా, జడ్జిలు కానీ ఎవరైనా ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు, చదువుతున్న వాళ్ళు కూడా వెళ్ళచ్చు. చదువుతున్న వాళ్ళు కూడా ఇంకా బ్రహ్మాండంగా చదువులు ఎగ్జామినేషన్ క్లియర్ అయిన అందరూ వెళ్ళొచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్. అంటే ప్రతి విభాగానికి మనం టెంపుల్స్ చెప్తున్నాం. ఇంకా చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి సార్, మరిన్ని వీడియోస్తో వద్దాము. 1008 టెంపుల్ సిరీస్లో భాగంగా 69వ పూర్తి చేసుకున్నాము. మరిన్ని వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ.